ఇప్పుడు మీ తాన ఉన్న ఓ వస్తువు ఏరే కాడికి పంపేది ఉంది, మీకేమో ఇడ మొస్సమారకుండా పనుంది, ఏం చేస్తారు? ఆ ఊరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా పోతుర్రా అని చూస్తారు, లేదంటే బస్సు డ్రైవర్కో కారు డ్రైవర్కో ఇచ్చి పలానా కాడ మా వాళ్ళు ఉంటారు జర ఇయ్యమని ఓ 100 150 చేతిలో పెడితే ఓ గంట 2 గంటలు అయినాక ముట్టిందని అటుకెళ్ళి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, అంతే కదా? అగో అచ్చం అట్లనే సర్కార్కు పబ్లిక్కు నడుమ పనులు సగబెట్టాల్సిన ఆఫీసర్లు ఎంత చక్కటి పనులు చేసిరంటే మా పైసలు మాకు కావాలని రైతులు, మీ పైసలు ఏడవోవని ఆఫీసర్లు. ఇంతకేమైందంటే ఆదిలాబాద్ జిల్లాల పత్తమ్మిన రైతులకు పోస్టాఫీస్ అకౌంట్ల డబ్బులు పడితే సేల్స్ మేనేజర్ విజయ్ గారు విజయవంతంగా సొంత అకౌంట్లకు మలుపుకున్నాడు. 140 మంది ఏం తక్కువ 3 కోట్లు కొట్టేసిండు. 1,23,000 సార్, మాకు 27 డేట్కు పెయింట్ ఉన్నది సార్. ఇప్పుడు మేము ఏమి చేయమంటారు సార్? మాకు ఇక్కడ మార్గం లేదు. ఇప్పుడు ఈ పైసలు రాకుంటే ఇప్పుడు మాకు తావే మార్గం. ఒక్కొక్కరిది ఒక్కో గోస. పైసలు ఇచ్చేదాకా ఊకునేదే లేదని తాళం పెట్టి నిరసన చేసిండ్రు రైతులు. పెద్ద ఆఫీస్ నుంచి ఆఫీసర్ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడిగా. ఇది SBI మేనేజర్ గారి పనితనం. లోన్లకు దరఖాస్తు పెట్టుకున్నోళ్లకు రావని చెప్పి అవే కాగితాల మీద లోన్లు కొట్టేసిండు మంచిగా. సూర్యాపేట, రామంతపూర్, వెస్ట్ మారేడుపల్లి 3 బ్రాంచిల్లా ఇట్లనే సదిరిండు సైదుల్ సారు. మొత్తం 20 కోట్లు వేసుకొని అవతల పడితే దొరికించుకునే పనులున్నారు పోలీసులు. దొంగలు పడకుండా సెక్యూరిటీ పెడతాం, సీక్రెట్ కెమెరాలు పెడతాం. ఇంటి దొంగల నుంచి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులను కాపాడుడే కష్టం ఉంది పోర్రి.